నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్సెస్ తెలుగు ఇండస్ట్రీ అనే కోణంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. తాజాగా వీటన్నిటికీ చెక్ పెట్టే దిశగానా లేకపోతే మరే ఇతర అంశాలా తెలియదు కానీ మొత్తానికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి దాదాపుగా 50 మంది పెద్దలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో మరి ఆ భేటీ తర్వాత చాలా విషయాలు కూడా బయటకొచ్చి ఇండస్ట్రీ పెద్దలు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో మరి ఎంటైర్ ఎపిసోడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రముఖ అడ్వకేట్ శివరామ్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశం కూడా ఒకటి హైలైట్ లాగే కనిపిస్తుంది సోషల్ మీడియా వేదిక. ప్రధానంగా తెలుగు ఇండస్ట్రీ మీద ఆయన ఒక రకమైన ధోరణి చూపిస్తున్నారని, సో ఆయన సీఎంగా గుర్తించలేదని కావాలనే కక్ష సాధింపులు చేస్తున్నారని రకరకాలుగా వినిపించింది సోషల్ మీడియా వేదికగా. బట్ అనూహ్యంగా పెద్దలందరూ కూడా వెళ్ళి కలవటం, బయటకు వచ్చి మళ్ళీ మీడియా ముఖంగా మాట్లాడడం, ఈ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఎపిసోడ్, ఈ ఎంటైర్ సినారియో మొత్తం బట్టి మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎప్పుడైతే దిల్ రాజు గారు బాధ్యతలు తీసుకున్నారో జనరల్గా ఎలా ఉంటుందండి, అల్లు అర్జున్ ఇష్యూ కొద్దిసేపు పక్కన పెడితే అంటే ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్గా ఎప్పుడైతే దిల్ రాజు గారు బాధ్యతలు తీసుకున్నారో అతనిపై ఉన్నటువంటి డ్యూటీ ఏంటంటే సినీ పెద్దలతో ఒకసారి రేవంత్ రెడ్డి గారితో కలవటం. అంటే ఆ కట్టెసి కాల్, ముఖ్యమంత్రిని కలవటం అనేది బేసిక్ కట్టెసి కాల్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నిన్న జరిగినటువంటి మీటింగ్లో అంటే ఇమీడియట్గా కలవటము ఏంటి అని చూసుకుంటే అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే కిమ్స్ హాస్పిటల్లో వారు వెళ్ళి రేవతి గారి హస్బెండ్ భాస్కర్ గారికి నష్టపరిహారం చెల్లించటము, తద్వారా నేను సినీ పెద్దలతోనే రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నాను రేపో ఎల్లుండో అనటము. ఈ కోణంలో అంటే ఎక్కువ మీడియా ఫోకస్ అంతా కూడా అల్లు అర్జున్ ఎపిసోడ్కి వెళ్ళింది. కానీ చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒక కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వారి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలను తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని మా ఇండస్ట్రీకి ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి మా ఇండస్ట్రీకి మీరు పెద్ద దిక్కుగా ఉండాలి, ప్రభుత్వం నుంచి మాకు ఈ ఫెసిలిటీస్ కావాలని చెప్పేసి చైర్మన్ కర్టెసీగా వెళ్ళడం అనేది వారి మీద ఉన్నటువంటి బాధ్యత. ఇది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ ఎపిసోడ్లో ఏంటంటే, అరే అల్లు అర్జున్ ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి గారు కఠినంగా నిర్ణయం తీసుకున్నారు. బెనిఫిట్ షోస్ కానీ, టికెట్ల పెంపు ధర కానీ, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము నేను ఇలాంటి ఎంటర్టైన్ చేయనని చెప్పేసి ఏవైతే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారో, అరే ఈ కోణంలోనే మీటింగ్ జరిగిందని అని అనుకున్నారు. కానీ మీటింగ్ అయిన తర్వాత దిల్ రాజు గారు ప్రెస్ మీట్లో ఏమన్నారు చూడండి, అది చాలా చిన్న విషయము అని అన్నారు. చాలా చిన్న విషయము, టికెట్ల పెంపు విషయం కానీ బెనిఫిట్ చాలా చిన్న విషయం అని కొట్టిపారేశారు. అంటే వారి వారి మెయిన్ మోటివ్ ఏంటంటే, సినీ పెద్దల్ని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడు మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, దానికి ప్రభుత్వం నుంచి మాకు ఏ విధంగా బెనిఫిట్ కావాలి అనే ఒక ధోరణితోనే అల్లు అరవింద్ కొద్ది పెద్దలను తీసుకొని వారు వెళ్ళారు. అయితే ఇక్కడ చాలామంది తెలియాల్సిన విషయం ఏంటంటే, మొన్నటి వరకు దిల్ రాజు గారు సినీ పెద్ద, ఆయన ఒక సినీ ప్రొడ్యూసరు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ ప్రతినిధి అతను, అంటే ఒక కార్పొరేషన్కి చైర్మన్. సో ఇప్పుడు ఆయనకి ఏ కార్పొరేషన్ అయితే ఇచ్చారో ఫిలిం డెవలప్మెంట్, ఆ ఫిలిం డెవలప్మెంట్కి సంబంధించి ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి కష్టాలు తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి ఇది ముందు పెట్టడము, ఆయన ఒక ప్రతినిధిగా ఉంటూ ఒక వారధిగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఇక్కడ చెప్పి అక్కడి నుంచి బెనిఫిట్స్ తీసుకొని ఇక్కడ ఇవ్వడం వారి డ్యూటీ. అందులో భాగంగానే మీటింగ్లోనే తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ అకౌంట్ నుంచి మనకు ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ దిల్ రాజు గారు ఆ ప్రెస్ మీట్లో కొన్ని పాయింట్స్ చెప్పారు. అంటే ఈ రెండింటిని మనం క్రోడీకరించి చూస్తే ఇక్కడ అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది వీరు బహిరంగంగా చెప్పలేదు, తెలంగాణ సీఎంఓ నుంచి కూడా రాలేదు. కానీ బట్ ఇంటర్నల్గా డిస్కషన్ జరిగింది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. అందులో భాగంగా ఏంటి, ఇప్పుడు అల్లు అర్జున్ కంప్లీట్ ఎపిసోడ్ చూస్తే ఏదో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా వెళ్ళినట్టుగా, లేదు అంటే కేటీఆర్ చేసిన కామెంట్స్ ఆయన పేరు తీసుకోకుండా, కానీ వాస్తవంగా మీరు ఒక్కసారి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ చూస్తే అండి పేరు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారి పేరు. అంటే తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకో పేరు చెప్పడంలో కొంత తడబడుతూ మళ్ళీ మంచినీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ ఆయన పేరు తీశారు. ఏపీలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరు కూడా తీశారు. అతను చెప్పడంలో ఇబ్బంది లేదు, ఎందుకంటే చూడండి నా ముందు కెమెరా ఉంటే నేను కొంత తడబడి ఉండొచ్చు, అతని ముందు కెమెరాస్ కాకుండా వందలాది వేలాది మంది అభిమానులు ఉన్నారు, ఒక దశలో మర్చిపోయి ఉండొచ్చేమో, అది వేరే విషయం. కానీ పేరు తీసుకోకపోయేసరికి రేవంత్ రెడ్డి ఈ విధమైన ధోరణి చేస్తారని నేనైతే అనుకోను. అంత చీప్ పాలిటిక్స్ అయితే ఉండవు. ఇంకోటి నేనేమంటానంటే అండి, అల్లు అర్జున్ అనే వ్యక్తి ఏదైనా పొలిటీషియనా, లేదు అంటే టీఆర్ఎస్కి బీజేపీకి సపోర్ట్ చేసిన వ్యక్తి అనుకుందాం కొద్దిసేపు, అలా కూడా కాదు కదా. పోనీ మా అపోనెంట్ పార్టీస్కి సపోర్ట్ చేశాడు ఎలక్షన్స్లో కాబట్టి నేను ఈ విధంగా ధోరణి చేశారంటే కొంత అర్థం ఉంది ఇక్కడ. సో అపోనెంట్ పార్టీస్కి పని చేయలేదు, అది పక్కన పెడితే అసలు ఆయన పొలిటీషియనే కాదు, ఎక్కడ కూడా ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయలేదు, అది పక్కన పెడితే ఏపీలో ఒకవేళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నుంచి ఈ విధమైనటువంటి కామెంట్స్ వస్తే అర్థం ఉంది అని చెప్పగలుగుతాయి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఒక వైసీపీ రిప్రజెంటేటివ్కి ఈయన వెళ్ళి సపోర్ట్ చేశాడు. అది అప్పుడు ఆ మధ్య పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ కూడా కొంత ఇష్యూ జరిగింది. కానీ తెలంగాణలో చూస్తే అలా ఏం లేదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇష్యూలో అల్లు అర్జున్ తప్పుంది,
దాన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ క్వశ్చన్ రేస్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ ఇచ్చారు దానికి సంబంధించి. ఈ కోణంలో చూసుకుంటే అల్లు అర్జున్ మిస్టేక్ క్లియర్గా ఉందని తెలుస్తుంది, తను కూడా మిస్టేక్ ఉందని రియలైజ్ అయ్యాడు. బట్ అతను ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఇంట్రిమ్ బెయిల్లో ఉన్నాడో అల్లు అర్జున్ గారు, ఇంట్రిమ్ బెయిల్లో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే ప్రెస్ మీట్స్ పెట్టొద్దు. పెట్టి ఆయన ఏం చేశాడంటే అనవసరంగా ఆయన ఇరుక్కున్నాడు. ఎలా ఇరుక్కున్నాడు, నాకు పోలీస్ వాళ్ళే ఇట్లా క్లియరెన్స్ ఇస్తున్నారు వెళ్ళమని, సో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి ఉందనుకో నేను వెళ్తున్నాను అనే కోణంలో చెప్పారు. సార్ ఒకవేళ ఆయన ప్రెస్ మీట్ పెట్టాలంటే లీగల్ గా ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా వాళ్ళకి? ఒకవేళ సార్ ఇప్పుడు ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చినప్పుడే అంటే షరతులతో కూడినటువంటి బెయిల్ ఇస్తారు జడ్జి. అందులో ఏంటి, మీరు భారతదేశాన్ని వదిలి వెళ్ళకూడదు. ఇంకోటి ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్స్ 105, 118/1 అనమాట. అంటే ఏదైనా పబ్లిక్ ఈవెంట్స్ లేదా సినిమా ఈవెంట్స్లో ఏదైనా తొక్కిసలాట జరిగి ఎవరైనా ఒకరు మృతి చెందినా లేదా ఎవరికైనా డ్యామేజ్ జరిగినా అక్యూజ్డ్కి ఈ కేసెస్ అనేది వేస్తారనమాట. సో ఇక్కడ సాక్షులను తారుమారు చెయ్యొద్దు అనే కోణంలో కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కోణంలో ప్రెస్ మీట్ కూడా ఒక కండిషనే. అందుకని ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఏం చెప్పాడు, సార్ నేను ఇప్పుడు ఒక లాలో ఉన్నాను, ఒక బెయిల్లో ఉన్నాను, కాబట్టి నేను కొన్ని విషయాలు నేను మీకు చెప్పలేను అని, అందుకే నేను ఎవరికి అపోజ్ చేయట్లేను, అంటే ఏ పొలిటీషియన్కి ఏ డిపార్ట్మెంట్ కాదు, నా వర్షన్ చెప్తున్నా రేవంత్ రెడ్డి, అంటే రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే నా మీద వచ్చిన అలిగేషన్స్ నేను ఆన్సర్ ఇస్తున్నా అని చెప్పే కోణంలో క్లియర్గా అబద్ధాలు ఆడినట్టుగా క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే సార్ అసలు అల్లు అర్జున్ ఇష్యూ కంప్లీట్గా కామ్ అయిపోయింది. ఎప్పుడైతే ఎవరు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రేస్ చేశారో మళ్ళీ ఇమీడియట్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారో, దాని తర్వాత సివి ఆనంద్ గారు పెద్ద స్క్రీన్లో కంప్లీట్గా పిన్ టు పిన్ వీడియోస్ తీసి ఎప్పుడైతే ప్రెస్ రిలీజ్ చేశారో, అంటే ఆయన ఏదో యాన్యువల్ రిపోర్ట్ భాగంగా ఒక మీటింగ్ పెట్టుకుని అందులో అల్లు అర్జున్ ఇష్యూ వచ్చింది. అది వేరే విషయం. అంటే మళ్ళీ ఈ కోణం రాగానే మళ్ళీ ఇష్యూ అనేది పీక్స్కి వెళ్ళింది అనమాట. సో ప్రజలు కూడా గమనించాలి. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే నేను చిక్కడ్పల్లి SHO అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ని క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే యాక్చువల్లీ నేను FIR కాపీ తీసుకురావాల్సింది మర్చిపోయాను. అయితే వారు భాస్కర్ గారు కంప్లైంట్ ఇచ్చారు, అల్లు అర్జున్ అండ్ టీం మీద కంప్లైంట్ ఫైల్ చేస్తే దాని మీదంగా FIR నెంబర్ 376/2024 105/118/1 అల్లు అర్జున్ అండ్ టీం మీద FIR ఫైల్ అయింది, కేసు ఫైల్ అయింది. ఓకే, అయితే ఆయన SHO రామునాయక్ గారు ఏమని ఇచ్చారంటే, ఇది సంధ్యా థియేటర్కి ఒకే గేట్ ఉంది, ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటి, ఎంట్రన్స్ ఒకటే ఎగ్జిట్ ఒకటి ఉంది, 35/7 2 థియేటర్లు ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, క్రౌడీ ఏరియా, ఇలా బెనిఫిట్ షోస్కి ప్రీమియర్ షోస్కి లేదా ఎవరైనా సెలబ్రిటీస్ వస్తే మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమని రాసి ఇచ్చేసాడు అతను. రాసి క్లియర్గా సంతకం పెట్టి మళ్ళీ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే నాగరాజు మేనేజర్ వచ్చారో అతనికి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారనమాట. అంటే మేము బందోబస్తు ప్రొవైడ్ చేయాలని చెప్పారు. నేను మీ మీడియా ద్వారా, మీ మ్యాగ్నాటీ ద్వారా నేను SHOని ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు మీరే కదా రిటర్న్లో రాసిచ్చింది, మరి రిటర్న్ రాసిచ్చినప్పుడు ఆల్రెడీ ముషీరాబాద్లో ఈయన కాల్వాయి బయలుదేరింది అల్లు అర్జున్. ముషీరాబాద్లోనే చాలా జనాలు ఉన్నారు, మీరు వీడియోస్ చూస్తే కూడా తెలిసిపోతుంది. అంటే అప్పుడున్నప్పుడే మీరు అల్లు అర్జున్ ఎందుకు ఆపలేదు? సార్ మీకు మేము పర్మిషన్ ఇవ్వలేదు, ఇక్కడ క్రౌడ్ ఉందంటే అక్కడ RTC క్రాస్లో చాలా హెవీ క్రౌడ్ ఉంది, ఏదైనా జరగవచ్చు సార్, మీరు ఇమీడియట్గా కార్లో కూర్చొని వెళ్ళిపోండి అని ఎందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశ్నించలేదు? నేను ప్రీవియస్లో కూడా నేను ఈ వర్షన్ తీసుకొచ్చాను అనమాట. రెండోది, ఇప్పుడు రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏదైనా ధర్నాకి వెళ్ళాలంటే జూబ్లీ హిల్స్లోనే ఆయన ఇంటిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ని కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ బయలుదేరిన సంగతి మీకు తెలుసు కదా, ఎందుకు ఆయన హౌస్ అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఎవరైతే శ్రీతేజ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడో ఇవాళ రేపో కోలుకుంటాడు కదా, ఫస్ట్ ఆయన నోట్ల నుంచి వచ్చే మాట ఏంటి, అమ్మ అని అంటాడు. ఎవరు తీసుకొస్తారు వాళ్ళమ్మని? 2 కోట్లు తీసుకొస్తాయా? ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళు ఇచ్చిన 2 CR తీసుకొస్తాయా? లేదంటే ఏంటి? ఇప్పుడు ఆ బాబుకి తల్లి లేని లోటు ఎవరు తీర్చాలి ఇప్పుడు? అంటే ఇలా చూసుకుంటూ పోతే అల్లు అర్జున్ మిస్టేక్స్ ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ as SHO మిస్టేక్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఉంది, సంధ్యా థియేటర్ యాజమాన్యం మిస్టేక్ ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి పుష్పకి బిఫోర్ ఒక అల్లు అర్జున్ అంటే పుష్ప ఆఫ్టర్ ఒక అల్లు అర్జున్, అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సో ఆయన మీద కూడా బాధ్యత ఉంటుంది. అరే నేను ఒక థియేటర్కి, అది కూడా మాస్ ఏరియాకి వెళ్తున్నంటే పర్మిషన్స్ ఉన్నాయా లేదా, క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతులు వచ్చాయా లేదా ఏంటి అనేది తరోగా చెక్ చేయాలి అతను. సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చిన లెటర్ చూపించేసి సార్ పర్మిషన్ ఉందంటే అది ఎలా అవుతుంది? సాధ్యం కాదు కదా. అంటే ఈ కోణంలో రేవంత్ రెడ్డి గారు ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. అది పక్కన పెడితే ఆస్తక్ ఇంటర్వ్యూలో ఢిల్లీలోనే చెప్పారు, అల్లు అర్జున్ ఏ రోజైతే అరెస్ట్ అయ్యారో ఆ రోజైనా ఢిల్లీలో చెప్పేశారు, చూడండి ఆ లేడీ చనిపోయారు, మీరు సినిమాలు తీసుకొని డబ్బులు సంపాదించుకోండి, కానీ ఒకళ్ళు ప్రాణాలు తీసే హక్కు మీకు లేదు, కాబట్టి చట్టం తాను పని తాను చేసుకోపోతుంది అని చెప్పి కోణంలో ఒకటి ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఇచ్చాడని ఆ రోజే రాసేశారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా. తర్వాత అసెంబ్లీలో చెప్పిన తర్వాత అల్లు అర్జున్ ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రజలకు కూడా ఒకటి క్లారిటీ వచ్చింది, అల్లు అర్జున్ చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి అని. అందుకని ఈ అన్ని కోణాలలో ఇప్పుడు ఏదైతే ఇది రేవంత్ రెడ్డితో ఇప్పుడు ఏదైతే మీటింగ్ జరిగిందో ఈ మీటింగ్లో ఈ అంశాలు వచ్చి ఉంటాయి. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, తెలంగాణ సీఎం ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒకటి క్లారిటీ వచ్చేసింది, ఏమని, మేము బెనిఫిట్ షోస్కి పర్మిషన్ ఇవ్వము, టికెట్ల పెంపుదల పర్మిషన్ ఇవ్వము, వాట్ ఎవర్ ఇట్ మే బి, సినిమా ఇండస్ట్రీకి మా వంతు
ప్రోత్సాహం అనేది 100% ఉంటుంది. బట్ ఈ మీటింగ్ అనేది అల్లు అర్జున్ ఎపిసోడ్ అయితే కాదు. ఈయన కర్టసీ కాల్గా చైర్మన్ అయ్యాను కాబట్టి కర్టసీ కాల్గా సీఎంని కలవాలి, వారి ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యలు సీఎంకి మొరపెట్టుకోవాలి అనే కోణంలోనే మీటింగ్ జరిగింది. ఓకే. అండ్ ఒకటి చెప్పండి సార్, వీళ్ళ మీటింగ్లో ప్రజెంటేషను, ప్రమోట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక అంశం కూడా వచ్చింది. సో దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి అసలు? సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అంటే ఇప్పుడు మా అసోసియేషన్కి నేను అవసరమైతే మీరు స్థలం నేను ఇస్తాను, మీరు బిల్డింగ్ కట్టుకోండి, లేదా హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ తీసుకోండి. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది టాలీవుడ్ తెలంగాణ నుంచి బయటికి వెళ్లకుండా నా వంతు బాధ్యతగా నేను ఏదైనా చేస్తాననేది వారు మీటింగ్లో క్లియర్గా చెప్పారు. వారి ట్విట్టర్ అకౌంట్లో కూడా ప్రెస్ రిలీజ్లో కూడా ఈ విషయం క్లియర్గా వచ్చింది. చూడండి సార్, ఇప్పుడు మనకంటూ ఒక 42-43 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఇప్పుడు అడిషనల్గా ఈ పోర్ట్ఫోలియోలో సినిమా ఇండస్ట్రీని యాడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సీఎం మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే అన్నీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి. వారికి ప్రతి రంగం నుంచి ట్యాక్స్ రావాలి, ప్రతి రంగం నుంచి డబ్బులు రావాలి వారికి, సో దట్ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఎక్సైజ్ నుంచి డబ్బులు రావాల్సిందే వాళ్ళకి. ఇప్పుడు ఎక్సైజే ప్రధానమైనటువంటి అస్త్రం, రిజిస్ట్రేషన్ ప్రధానమైనటువంటి. అలాగే చూసుకుంటే ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు వారికి ఉన్నటువంటి అస్త్రాలలో ఒక అస్త్రం. కాబట్టి కొన్ని కామెంట్స్ చేస్తారు, ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కానీ, బట్ సీఎం గారు క్లారిటీగా ఉన్నారు ఈ విషయంలో. నేను సీఎంగా ఉన్నంత వరకు నేను ఎవరికి బెండ్ అవ్వను, నేను ఏదేదైతే చేయాలో అవి చేసుకుంటూ వెళ్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ లీగల్ ఒపీనియన్ అనేది మాట క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.